అసోంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మరోసారి అధికారం చేపట్టనున్నట్టు సర్వేల్లో తేలింది. మొత్తం 126 స్థానాలలో ఎన్డీఏకు 75 నుంచి 82 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ ముందస్తు అంచనాలు విడుదల చేసింది. కాంగ్రెస్కు 22 నుంచి 26 సీట్లు గెలుచుకుంటుందని, ఇతరులకు 9 లేదా 10 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. పీపుల్స్ ఇన్సైట్ లెక్క ప్రకారం ఎన్డీఏకు 88 నుంచి 96 సీట్లు రావచ్చు. ఇక కాంగ్రెస్ కూటమికి 30 నుంచి 34 స్థానాలు దక్కొచ్చు. ఎన్డీఏ కూటమికి 85 నుంచి 95 స్థానాలు, కాంగ్రెస్కు 25 నుంచి 32 సీట్లు, ఇతరులకు 6 నుంచి 12 స్థానాలు వస్తాయని మ్యాట్రిక్స్ ఎగ్జిట్ ఫలితాలు విడుదల చేసింది. ఎన్డీఏకు 88 నుంచి 100, కాంగ్రెస్కు 24 నుంచి 36 స్థానాలు, ఇతరులకు 3 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. పుదుచ్చేరిలో అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని సర్వేలు తేల్చాయి. 30 సీట్లు ఉన్న పుదుచ్చేరిలో పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి 16 నుంచి 19 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. డీఎంకే కాంగ్రెస్ కూటమి 7 నుంచి 10 సీట్లు, టీవీకే 1 సీటు, ఇతరులు 1 లేదా 2 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది. ఎన్ఆర్ కాంగ్రెస్ 16 నుంచి 19 సీట్లు గెలుచుకుంటుందని, డీఎంకే కాంగ్రెస్ కూటమి 10 నుంచి 12 సీట్లు గెలవచ్చని పీపుల్స్ ఇన్సైట్ అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా సర్వే ఎన్ఆర్ కాంగ్రెస్కు 17 నుంచి 24 సీట్లు ఇచ్చింది. కాంగ్రెస్ 6 నుంచి 8, టీవీకే 2 నుంచి 4 సీట్లు గెలవచ్చని స్పష్టం చేసింది.